ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ మినీ బ్లాగ్ అనమాట. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో దొండకాయ ఫ్రై చూపిస్తాను. ఫస్ట్ అయితే సైడ్స్ రెండు ఉంటాయి కదా, అవి రెండు కట్ చేసుకొని మిడిల్లో కట్ చేసుకొని మళ్ళీ దొండకాయని ఇలా 4 పార్ట్స్గా చేసుకోండి. బాగుంటుంది, ఎందుకంటే పొడుగు కన్నా ఇలా ఉంటే కరెక్ట్గా ఉంటుంది. అందుకని మమ్మీ అన్నీ ఇలా కట్ చేసేసుకున్నారనమాట. అండ్ కట్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని, అండ్ ఇప్పుడు కొంచెం అంత కరివేపాకు, దీనిలో బియ్యపిండి వేసుకున్నాం. కావాలంటే కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు మీరు క్రిస్పీనెస్ కోసం. అండ్ శనగపిండి, బియ్యపిండి 1 స్పూన్ తీసుకున్నాం, అలానే శనగపిండి అలానే 1.5 స్పూన్ జీలకర్ర పౌడర్, ఇప్పుడు ధనియాల పౌడరు, నెక్స్ట్ కొంచెం అంత ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను, కొంచెం పసుపు కూడా కొంచెం కలర్ కోసం అలా బాగుండిద్దని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకోండి. చాలు. వాటర్ కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. మాకైతే ఇక్కడ పట్టలేదు. కావాలంటే కొంచెం అంత స్ప్రింకిల్ చేసినట్టు వాటర్ వేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకుంటే ఇలా వస్తుంది బ్యాటర్ అనమాట. ఒకసారి ఉప్పు కారం అన్నీ సరిపోయిన ఏదో చూసుకొని బాండీలో నూనె పోసుకొని వేడి చేసిన తర్వాత ఇలా పకోడీలాగా వేసేసేయడమే అనమాట. క్రిస్పీగా చాలా బాగుంటాయి అనమాట. ఇక్కడ మనము బియ్యపిండి వాడడం, కావాలంటే కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు. ఇలా దొండకాయ ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఒక సైడ్. ఆ తర్వాత సెకండ్ సైడ్ కూడా కొంచెం అంతా ఫ్రై చేసేసుకొని తీసేయడమే. కావాలి అనుకుంటే ఇదే ఆయిల్లో పల్లీలు, పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ కరివేపాకు కూడా ఫ్రై చేసేసుకొని ఫైనల్లీ మన రెస్టారెంట్ అండ్ పెళ్లిళ్ళలో పెట్టే దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇన్ కేసు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.